ఈరోజు 4వ వారం కార్తీక మాసం పర్వదినాన గుడిలో పొద్దున్నుంచి అభిషేకాలు 3 గంటల నుంచి అభిషేకాలు హోమాలు ఈరోజు పూజలు స్పెషల్గా నిర్వహించాము. ఈరోజు భక్తులకు కూడా అన్నదాన కార్యక్రమం వచ్చేసేసి మేము ప్రతి సంవత్సరమున ఒక 10,000 మందికి మేము చేస్తూ ఉంటాం. ఇప్పటికే దాపు వచ్చేసేసి 5,000 మంది ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చారు. పొద్దున్న నుంచి 6 గంటల నుంచి 12 గంటల లోపల వచ్చేసేసి 5,000 మంది వచ్చారనమాట. ఈరోజు మళ్ళీ సాయంకాలం యథావిధిగా ఉంది. ఈరోజు టోటల్గా వచ్చేసి ఒక 10,000 మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించాం. మేము వచ్చేసి ఆ దేవుడి కృప భక్తులపై ఎప్పుడు ఇలాగనే ఉండాలనేసి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఏ గుడిలో? ఇది ముత్యంజకుంట శివాలయం. పొద్దున వచ్చేసేసి మాధవిక గారు వచ్చేసేసి 8 గంటలకు వచ్చారు. ఆమెకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను వచ్చేసేసి కడప జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడిని, ఎంబీసీ చైర్మన్. నేను కత్తి రవీంద్ర నా పేరు. ఇంకా అది కట్ చేసుకో. శ్రీ సర్వమంగళాదేవి సమేత మృత్యుంజయేశ్వర స్వామి నమః. ఈరోజు మన కడప నగరం నడిబొడ్డునటువంటి శ్రీ సర్వమంగళాదేవి సమేత మృత్యుంజయేశ్వర స్వామి దేవస్థానంలో 4వ ఆఖరి కార్తీక సోమవారం పురస్కరించుకొని స్వామివారికి ఉదయం 4 గంటల నుంచి పంచామృత అభిషేకములు, రుద్రాభిషేకములు, అమ్మవారి కుంకుమార్చన ఇటువంటి విశేష కార్యక్రమాలు కూడా జరిగినవి. తర్వాత 4 గంటల 30 నిమిషాల నుంచి అభిషేకము, తర్వాత 6 గంటలకి సర్వదర్శనం ప్రారంభమైంది. 6 గంటల నుంచి భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భక్తుల సహకారంతో దాతలు విశేషించి దేవాలయం ముందు అత్యంత వైభవోపేతంగా ప్రసాద వితరణ జరుగుతుంది. అటువంటి కార్యక్రమం 6 గంటల నుంచి రాత్రి దేవాలయం వచ్చే వరకు కూడా ప్రసాదం జరుగుతుంది. అంతేకాకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవాలయ శాఖ అధికారులు కమిటీ సభ్యులందరూ కూడా సహకారం
గంగార్చనలు, కుంకుమార్చన, భస్మాభిషేకం కార్యక్రమాలు పాల్గొని ఏదైనా దేవాలయంలో దీపం వెలిగించి స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకొని ప్రసాద వితరణ చేసుకుంటే వారి ప్రసాదాన్ని తీసుకుంటే మనకు అనేక పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు కూడా చెబుతున్నాయి. అటువంటి ఈ కార్తీక మాసంలో భక్తులను కూడా వినియోగించుకొని దీపదానమైనటువంటి దానం కూడా చెప్పుకున్నారు మనకి కూడా. అటువంటి దానాలను కూడా అనుకుంటే మన ఇంకా కేవలం మంగళ పూజ బేసుకోవడానికి మాత్రమే సమయం ఉంది ఈ సంవత్సరంలో కార్తీక మాసం చూసేదానికి. కాబట్టి ఈ 4 రోజులు భక్తులను కూడా అత్యంత భక్తిభావాలతో భక్తి శ్రద్ధలో దేవాలయాన్ని దర్శించుకొని స్వామివారి అమ్మవారిని దర్శించి వారి యొక్క కృపను పొందాలని, భగవంతుని ఆశీస్సులు పొందాలని మన ఈ కార్యక్రమాన్ని చేసి కోరుతున్నాం. ఓం నమః శివాయ. ఓకే. ఓం నమః శివాయ. శ్రీ మృత్యుంజయేశ్వర స్వామి దేవస్థానం దాదాపు 50 సంవత్సరాలు